జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యూర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరి ముఖ్యంగా ట్యాంకర్ కారు ఢీకొన్న ఈ ఘటనలో 5గురు ఘటనా ప్రదేశంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఆ తీవ్రత. ఎందుకంటే కనుక ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనకు సంబంధించి ఆ విజువల్ AP05DN 8111 ఆ కారు నెంబర్ మీరు చూడొచ్చు. అదిగోండి ముందు భాగం అంతా పూర్తిగా నుజ్జు అయిపోయింది. AP27 అంటూ ఆ ట్యాంకర్ విజువల్ మీరు చూస్తున్నారు. అతివేగంతో వచ్చి ఈ ట్యాంకర్ను ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఆ ముందు భాగం అంతా కూడా AP05DN 8111 ఈ కారు వెహికల్ ఇది తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేస్తున్న ఘటన. AP20U2199 అనే ట్యాంకర్ ఆ ట్యాంకర్ని ఢీ కొట్టింది. ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది వెనకాల నుంచి వచ్చి బలంగా ఢీ కొట్టింది. బహుశా అతివేగమే ఈ ప్రమాదానికి కారణం ఏంటుందని చెప్పి ప్రాథమికంగా భావించడం జరుగుతోంది. ఒకసారి ఘటనా ప్రదేశం దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవ్వడం జరుగుతోంది? అతివేగమే కారణమా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? సచిన్, ఏదైతే తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వరుసలేరు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంగానే చెప్పాలి. ఎందుకంటే 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అయితే అక్కడ ఏదైతే కాకినాడకి సోమవారం కావడంతో, అలాగే సరదాగా 2 ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయితే ఈ యొక్క వెళ్ళి కాకినాడ సముద్ర తీరంలో బీచ్కి వెళ్ళి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా వరుసలేరు వద్ద అక్కడ హైవే అక్కడ టర్నింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడ టర్నింగ్ పాయింట్ వద్దే అక్కడ ప్రమాదం జరుగు ప్రదేశం అని కూడా బోర్డు కూడా ఉంటుంది. కానీ అక్కడే స్పాట్ లోనే ఈ యొక్క ప్రమాదం జరగడం చాలా అందరూ కూడా ఆశ్చర్యం గురి చేస్తుంది. అక్కడ అతి వేగంగా అక్కడ టర్నింగ్ పాయింట్ కావడంతోనే వెనక నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్యాంకర్ ఏదైతే ఉందో లారీ ట్యాంకర్ ఒక్కసారిగా అక్కడ ట్యాంకర్ ని వెనక నుంచి ఈ యొక్క కారు ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలోనే కారు వెనక లారీ వెనక భాగంలోకి అయితే మొత్తం అంతా ఎదర్ పార్ట్ అంతా కూడా లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ సంఘటనా స్థలంలోనే కారులో ఉన్నటువంటి 5గురు కూడా స్పాట్ లోనే మృత్యువాత పడ్డారు. మరొక 2కైతే తీవ్ర గాయాలైనటువంటి ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందులో మృతి చెందిన వారిని చూసుకుంటే వీళ్ళు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన వారే. ఈ యొక్క సమీపంలో గ్రామం ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా కలవలగొయ్యకి సంబంధించిన 2 కుటుంబాలకు సంబంధించిన వారికి అయితే ఇక్కడ గుర్తించారు. ఆ 2 అందులో మృతి చెందిన వారిలో అందులో ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు, 2 మహిళలు కూడా ఉన్నారు. అందులో చనిపోయిన వారితో వాళ్ళిద్దరితో పాటు 5 సంవత్సరాల పాప కూడా ఉంది. మొత్తం 5 కూడా మృతి చెందారు. అందులో మరొక గాయపడిన వారు చూసుకుంటే వాళ్ళ పరిస్థితి కూడా యశంగా ఉందని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇద్దరినైతే ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా యశంగా ఉంది. అందులో తరలించిన వారిలో ఒక మహిళ ఒక పురుషుడు కూడా ఉన్నారు. ఈ విధంగా మొత్తం ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే 2 కుటుంబాలను అయితే చితిమేసిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. వీళ్ళంతా కూడా సరదాగా కాకినాడ బీచ్కి వెళ్లి వస్తున్న క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే అతివేగంగా అంటే అక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరును చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ ను అతివేగంగా వెనక నుంచి ఢీకొట్టిన క్రమంలోనే ఈ యొక్క కారు ఆ ట్యాంకర్ కింద భాగానికి వెళ్ళిపోయి మొత్తం ఆ డ్రైవర్ సీట్ తో పాటు ఎదురున్నటువంటి పార్ట్ మొత్తం అంతా కూడా లారీ కింద భాగంలో ఉంది. ఆ యొక్క వెహికల్ లోనే అందులో ఆ యొక్క మృతదేహాలు కూడా అందులోనే ఉన్నటువంటి పరిస్థితి మనం అందులో చూడొచ్చు. ఈ విధంగా అయితే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆ యొక్క మృతదేహాలను అయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించే పనిలో ఉన్నారు. అలాగే ఈ గాయపడిన వారిని అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నప్పటికీ వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఇక మరిన్ని వివరాలు అంటే వాళ్ళు ఎవరెవరో పేర్లు కూడా మరిన్ని వివరాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఎంత ఉంది సచిన్? ప్రకాష్, ఎన్ని గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది? దాంతోపాటు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నారు? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం దాదాపుగా ఉదయం సందర్భాల్లోనో లేకపోతే కాస్త కుణుకుపాటు అటువంటి సిచ్యువేషన్ అంటే ఉదయం పూట కాస్త ఆ సందర్భంలో జరుగుతూ ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి ఏ టైంలో జరిగింది? అట్ ద సేమ్ టైం డ్రైవర్కి సంబంధించి డ్రైవింగ్ ప్లేస్లో ఉన్న వ్యక్తికి సంబంధించి కండిషన్ బాగానే ఉందా?
అంటే మనకి ఏదైతే రాజానగరం నుంచి చూసుకుంటే పెద్దాపురం వచ్చే ఈ యొక్క హైవే ఏదైతే ఉందో ఈ యొక్క రోడ్డులో ఇప్పుడు కూడా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు అయితే చేపడుతూ వస్తున్నారు. ఎప్పుడు కూడా ఏదో అక్కడ ప్రమాదకరమైన ప్రదేశాలు ఎన్నో ప్రమాదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే టర్నింగ్ పాయింట్ అక్కడ వరిసలేరు దగ్గర వచ్చినటువంటి టర్నింగ్ పాయింట్ గతంలో కూడా ఎన్నో ప్రమాదాలను అయితే అక్కడ చవిచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అక్కడ బోర్డు పెట్టారు. ఇది ప్రమాదకర ప్రదేశం, అతి నెమ్మదిగా ఆగి వెళ్ళవలనంటూ కూడా బోర్డు పెట్టిన నేపథ్యంలోనే అంటే అప్రమత్తంగా డ్రైవింగ్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కానీ కొత్త వారైనా ఎవరైనా సరే కొంచెం అతివేగంగా వెళితే మాత్రం అక్కడ ప్రమాదాలు అయితే ఆ ముంచు అయితే పొంచుకొస్తుంటది. ఆ విధంగానే అతివేగంగా వచ్చిన నేపథ్యంలో అక్కడ డ్రైవింగ్ ఆ యొక్క ప్రాంతం అనుభవంగా లేకపోవడంతోనూ కూడా వచ్చినట్టుగా మనకైతే ప్రమాదం అతివేగంగానే వెళ్ళిన ఢీకొట్టినట్టుగా అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. మరి వీళ్ళు సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కుటుంబాలు అంటే ఎవరైనా స్నేహితులు వాళ్ళతో వెళ్ళి ఉంటే వీళ్ళ ఏదైనా మద్యమైకంలో చేసి ఉండొచ్చు అనగా మనం చెప్పవచ్చు. కానీ వీళ్ళంతా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనూ వాళ్ళైతే 7 ఉన్నారు మొత్తం కారులో కూడా. ఆ 7లో ఆ సంఘటన స్థలంలోనే అంటే వాళ్ళ 2 ఫ్యామిలీలు కూడా కాకినాడ బీచ్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్నారు. అంటే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కలవలగో ఏదైతే ఉందో అక్కడ సమీప గ్రామాలకు మరికొద్ది ఒక పావు గంట జర్నీ చేస్తే వాళ్ళైతే సమీపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం తీవ్ర విషాదాలు అయితే అలుముకున్నాయి. అక్కడ కలవలగొయ్యి గ్రామం అంతా కూడా మొత్తం ఈ యొక్క 2 కుటుంబాలు కోల్పోవడంతో మొత్తం విషాదాలు అనుకున్నాయి. ప్రస్తుతం ఆ యొక్క హాస్పిటల్కి అయితే మృతదేహాలను అయితే తరలిస్తున్నారు. ఆ యొక్క కుటుంబాల్లో ఎవరైతే గాయపడినటువంటి మరొక ఇద్దరు ఎవరైతే పురుషులు ఉన్నారో పురుషులు ఒక మహిళ ఇద్దరు కూడా వాళ్ళ పరిస్థితులు కూడా విషయంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ వైద్యం అందిస్తున్నటువంటి మెరుగైన వైద్యం కోసం అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా వచ్చింది. ఏదేమైనా ఆ రోడ్డు ఎప్పుడు కూడా ఈ యొక్క పెద్దాపురం రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఈ యొక్క పెద్దాపురం నుంచి రాజానగరం వరకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంటది. ఎందుకంటే ఎక్కువ కాకినాడ నుంచి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ లారీలు అయితే ఎక్కువ తిరుగుతుంటాయి, ట్యాంకర్లు కావచ్చు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఈ నేపథ్యంలోనే ప్రమాదాలు తరచూ జరుగుతూ వస్తూ ఉంటాయి. ఎన్నో బైక్ ప్రమాదాలు కూడా చూస్తుంటాం. తరచూ రోజుకి కనీసం ఎలా లేదన్నా చిన్న ప్రమాదాలు కనీసం 1-2 కూడా ఆ యొక్క రోజు కూడా నమోదవుతూ ఉంటాయి. కనీసం బైక్ నుంచి వెళ్ళి పడిపోవడమో లేదంటే ఏదో విధంగా జరగడము. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రోడ్డుని సర్వేగంగా కూడా చేయాలంటూ కూడా అనేక సూచనలు ఇచ్చారు. ఆ రోడ్డు మీద గతంలో అభిమానులు ఏదైతే అక్కడ గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళొస్తూ 2 అభిమానులు కూడా ఆ యొక్క ప్రాంతంలో సమీపంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే రోడ్డునైతే దానిపై ఒకసారి అధికారులు పునర్పరిశీలించి రోడ్డునైతే ప్రమాదాలు జరగకుండా టర్నింగ్ పాయింట్లన్నీ కూడా తీసి చేయవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం జరుగు ప్రదేశం అనే బోర్డు పెట్టిన కూడా మళ్ళీ ప్రమాదం జరగడమే మొత్తం సూచనల బోర్డులు పెట్టినా ఎవరు కూడా అవగాహన లేకపోవడం, అధికారులు కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు 5 మృత్యువాత పడ్డం మరొక 2 పరిస్థితి విషమంగా ఉండడం కూడా ఈ యొక్క ప్రమాదం అయితే 2 కుటుంబాల్లో విషాదం అయితే నిలిపిందని చెప్పొచ్చు. సచిన్ రైట్ ప్రకాష్ మొత్తంగా అయితే మాత్రం